Hello everybody, andariki namaskaram. Welcome back to the most awaited film that got released today. Samantha natinchina Shakuntalam ee cinema ki sambandhinchi almost cinema ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది అండ్ ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ ఇవాల్టి మన స్పెషల్ రివ్యూ ఎపిసోడ్ సాక్షిస్ రివ్యూ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అసలు శాకుంతలం సినిమా దేనికి సంబంధించింది, ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న టాక్ ఏంటి, ఈ సినిమా హైలైట్స్ ఏంటి, ఈ సినిమాలో ఆడియన్స్కి నచ్చని అంశాలు ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. టు స్టార్ట్ విత్ మనందరికీ తెలుసు కాళిదాసు రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలం సినిమాని విచ్ ఇస్ అ మైథలాజికల్ సినిమా. ఈ సినిమాకి సంబంధించి మిలీనియల్స్కి అందజేయాలి, దగ్గరగా తీసుకెళ్లాలి అన్న ఒక ఉద్దేశంతో డైరెక్టర్ గుణశేఖర్ తన భుజాల మీద ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమాలో యాక్షన్తో పాటు సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా ప్రమోషన్ని అదే లెవెల్లో ఈక్వల్గా తన రెస్పాన్సిబుల్గా ట్రీట్ చేసిన సమంత ఈ సినిమా కోసం బీభత్సంగా ప్రమోషన్స్ చేశారు. ఇవన్నీ మనం చూసేసాం. అండ్ నౌ శాకుంతలం సినిమా ఈజ్ ఇన్ ద థియేటర్స్. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్కి సంబంధించిన పాయింట్స్ని మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో బేసికల్గా శాకుంతలం సినిమా అంటే మన పెద్ద తరానికి తెలిసే ఉంటుంది అసలు శాకుంతలం సినిమా ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి అండ్ ఆల్. బట్ ఇప్పటి జనరేషన్కి మన పాస్ట్ గురించి కూడా మన మైథాలజీ గురించి కూడా తెలియచేయాలి అని అనుకునే వాళ్ళకి ఒక చిన్న ఇంట్రొడక్షన్ సినిమాలో చూపించింది, కథని మొత్తం కూడా చూపించడం జరిగింది. వేర్ ఇన్ విచ్ కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతల ఉండడం, శకుంతలాని చూసి దుష్యంతుడు రాజనమాట తనకి మనసు పడడం, వాళ్ళిద్దరూ గాంధర్వ వివాహం చేసుకోవడం, దాని తర్వాత ఒక మహర్షి శాపం వల్ల మొత్తం జరిగింది ఏమైంది అన్నది కంప్లీట్గా ఆ రాజు మర్చిపోవడం. అండ్ అప్పటికే ఒక బేబీని ఉన్న శకుంతల ఎలా సమాజాన్ని ఫేస్ చేస్తుంది, ఎలాంటి అవమానాలు ఎదుర్కొంది, బట్ స్టిల్ స్ట్రాంగ్గా తను నమ్మిన అంశం మీద ఎలా నిలబడింది. ఇది మన పురాణాల్లో శకుంతలంకి సంబంధించిన స్టోరీ. దీన్ని ఎగ్జాక్ట్గా రెప్లికేట్ చేశారు విత్ సమ్ కమర్షియల్ ఇంట్రెస్ట్. ఈ విషయాన్ని కూడా ఇలా పక్కన పడితే ఇక ఈ సినిమాకి సంబంధించి రివ్యూ గురించి మాట్లాడితే శకుంతలం సినిమాలో బేసికల్గా ఇద్దరు శకుంతలాలు ఉంటారు. ఒకటి వచ్చేసి శృంగార శకుంతల, ఇంకొకటేమో ఆత్మాభిమాన శకుంతల. యాక్చువల్లీ ఇది ఉండడం కాదు, కాళిదాస్ గారు రాసిన అభిజ్ఞాన శకుంతలంలో ఇలా రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఇక శృంగార శకుంతలానికి సంబంధించి సమంతాని జనాలు అంత ఇదిగా అబ్సల్యూట్గా చాలా ఎఫర్ట్స్ పెట్టింది, చాలా బాగా యాక్ట్ చేసింది. ఇవన్నీ ఇలా పక్కన పెడితే కొన్ని ఇమేజెస్లో సమంతాకి సంబంధించిన ఆ ఫిట్ బాడీ కానీ ఆ మాస్క్యులైన్ ఫిట్నెస్ కానీ ఇవన్నీ కొద్దిగా అడ్డొచ్చింది అని అయితే చెప్పచ్చు. సమంత ఎంతైతే హార్డ్ వర్క్ చేసిందో, ఎంతైతే అబ్సల్యూట్గా న్యాచురల్గా ఉండడానికి ప్రయత్నించినప్పటికీ కూడా మనకి సమంత అంటే క్యూట్గా చబ్బీగా అల్లరి పిల్లగా తిరిగే సమంతాన్ని ఒక్కసారిగా ఇలా దేవకన్యలాగా ఊహించుకోవాలి అని అంటే కొంచెం కష్టం అనిపించింది. విచ్ మీన్స్ సమంత రోలే కొన్ని సీక్వెన్సెస్లో సమంతకి అడ్డొచ్చింది అన్నది స్పెసిఫిక్గా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి సంబంధించి డీటెయిల్డ్గా అసలు డైరెక్టర్ తీసుకున్న పాయింట్ ఏంటి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అనే అంశం గురించి మాట్లాడితే డెఫినెట్లీ ఒక మైథలాజికల్ స్టోరీని మిలీనియల్స్కి అందచేయాలి అని చెప్పి గుణశేఖర్ ఈ సినిమాని డైరెక్షన్ చేయాలి అన్న ఒక సాహసమైన డెసిషన్ తీసుకోవడం, అందులో సమంత పాత్రని శాకుంతల పాత్రని సమంత ప్లే చేయాలి అన్న ఇంకా ఒక బ్రేవ్ కరేజెస్ డెసిషన్ తీసుకోవడం అనే దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. నో డౌట్ వీళ్ళిద్దరూ పెట్టిన ఎఫర్ట్స్ కానీ వీళ్ళిద్దరూ ఎగ్జిక్యూట్ చేసిన విధానం కానీ అన్ని ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అయితే బేసికల్గా మాట్లాడితే సినిమాలో ఫస్ట్ హాఫ్ స్లో పేస్లో వెళ్ళినప్పటికీ కూడా గుణశేఖర్ కళ్ళలోంచి ఆ సినిమాని ఎలా అయితే బయటకు వచ్చిందో ఆయన తీశారో, అంటే ఓవరాల్గా మనం ఇంకొక డిస్నిఫైడ్ వరల్డ్ ఎక్స్పీరియన్స్లోకి ఎంజాయ్ చేయొచ్చు అనే చెప్పచ్చు. ఆ విజువల్స్కి గుణశేఖర్ డైరెక్షన్ డెఫినెట్లీ ఒక ప్లస్ అయిందనే చెప్పచ్చు. గుణశేఖర్ ఎంత అద్భుతంగా ఈ సినిమా ఉన్న సమయం మొత్తం మనని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లారు అనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. సో బేసికల్గా సినిమా అంతా స్లో పేస్ వెళ్ళినప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ మనం ఇన్వాల్వ్ అయిపోతాం. అంతా కొత్తగా ఉంది, కొత్త వరల్డ్, కొత్త ఎఫెక్ట్స్. సో ఇవన్నీ మనకి బాగా నచ్చేస్తాయి. సో ఫస్ట్ హాఫ్ అలా నడిచిపోయిందని చెప్పొచ్చు. హైలైట్స్ మాట్లాడితే ఫస్ట్ హాఫ్లో జరిగిన ఒక వార్ సీక్వెన్స్ ఇస్ లైక్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. అండ్ నౌ కమింగ్ టు ద సెకండ్ హాఫ్, కొంచెం స్టోరీ లైన్ వీక్ అయింది. ఇక్కడ ఇంకొక వార్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ వార్ సీక్వెన్స్లో అయితే అసలు అనవసరంగా ఓవర్గా ఎఫెక్ట్స్ పెట్టేశారు. అసలు అక్కడ అంత సీన్ లేదు ఆ యుద్ధానికి. అసలు ఆ యుద్ధం కూడా పెద్ద నెసెసరీ కాదు. పీపుల్ కూడా అవాయిడెడ్ ఇట్ అన్న ఒక టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇది నిజంగా సినిమాకి కొంచెం మైనస్ అనే చెప్పచ్చు. ఒక్కొక్కసారి ఐదర్ చూపిస్తే ఒరిజినల్గా చూపించాలి, లేకపోతే ఇది ఒక
3D సినిమా లాగా ఇంప్రెషన్ ఇవ్వాలి. కాసేపు విజువల్ ఎఫెక్ట్స్, కాసేపు 3D ఎఫెక్ట్స్, విజువల్ 3D అంటే మొత్తం సినిమాని అంటే ఒక 2D సినిమాని 3D సినిమాలోకి మార్చాలి, లేదా ఐదర్ కంప్లీట్గా ఇది 2D సినిమాలో అయినా ఉండాలి. ఓవర్గా కొన్నిసార్లు విజువల్ ఎఫెక్ట్స్ మీద ఫోకస్ పెట్టడం వల్ల యాక్చువల్ ఒరిజినాలిటీ, న్యాచురాలిటీ తగ్గింది అన్నది ఒక వర్గం చెప్తున్న మాట. ఈ విషయాన్ని కూడా ఇలా పక్కన పెడితే కంప్లీట్గా ఒక్కొక్క యాక్టర్ గురించి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే స్టార్ట్ విత్ ముందుగా ఇందాక నేను ఏదైతే చెప్పానో సమంత గురించి, సమంత ప్లస్ పాయింట్స్ అన్నీ ఉండగా కొన్ని సీక్వెన్సెస్లో సమంత గారి ఇమేజే దానికి మైనస్ అయింది. అండ్ అబవ్ ఆల్ సమంతలో ఉన్న ఒరిజినల్ తన వాయిస్ని మాత్రమే యూజ్ చేసి గ్రాంధికమైన డైలాగ్స్ని పలికించడం జరిగింది. అది కొన్ని సీన్స్లో అయితే ఆడియన్స్కి కూడా రిసీవ్ చేసుకోవడానికి కష్టంగా అనిపించింది. సో ప్రాబబుల్లీ అన్ని గ్రాంధికమైన డైలాగ్స్ అయినా ఉండుండకూడదు, లేకపోతే సమంత డబ్బింగ్ పూర్తిగా సెట్ అవ్వలేదేమో, ఈ సినిమా వరకు వేరే ఎవరిదైనా వాయిస్ పెట్టుంటే బాగుండా అని అనిపించింది. బట్ వన్ థింగ్ టు బి అప్రిషియేటెడ్, సమంత తన ఓన్ వాయిస్తో తనే డబ్ చెప్పుకుంది. ఇంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్కి తనే ధైర్యం చేసి ముందుకు వచ్చింది అన్నదాన్ని, ఆ విషయానికి సంబంధించి మనం అయితే డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ దేవ్ మోహన్ ప్లే చేశాడు దుష్యంతుడిగా. అయితే వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఏదైతే ఉందో, ప్రాబబుల్లీ సమంత ఒక సూపర్ యాక్ట్రెస్, ఒక సూపర్ స్టార్, తను పక్కన నేను అన్న ఒక చిన్న భయం ఉందేమో తెలియదు, కానీ దుష్యంతుడి పాత్ర దేవ్ మోహన్ తను కనిపించిన పాత్రలో అంతవరకు న్యాయం చేసినప్పటికీ కూడా డెఫినెట్లీ హీరోయిన్కి మధ్యలో కెమిస్ట్రీ మిస్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా మొత్తం వెళ్ళేది, దట్స్ అ కీ క్రూషియల్ రోల్ ఏంటంటే దుష్యంతుడికి శాకుంతలానికి మధ్యలో ఉన్న లవ్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడమే. వీళ్ళిద్దరి మధ్యలోనే పేరు లేనప్పుడు, కెమిస్ట్రీ లేనప్పుడు ఇంకా అది లవ్ స్టోరీ ఎలా అవుతుంది అన్నది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఎమోషన్స్, సమంత ఎక్కడైతే నిజంగా కనిపించాలో, సమంత ఎక్కడైతే చాలా 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 బ్రేక్ డౌన్ అయిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయో, ఆ సిచ్యువేషన్స్లో అసలు కంప్లీట్గా రాజు పాత్రే తీసేశారు. అంటే తన వల్లే బాధపడుతున్న ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు డెఫినెట్లీ ఆ రాజు పాత్ర కూడా ఉండాలి. సో కొన్ని సీన్స్లో అసలు దుష్యంతుడు కనపడ్డు. సెకండ్ హాఫ్లో సమంత మిస్ అయిపోతుంది కంప్లీట్గా. అంటే కొన్నిసార్లు కోర్ట్ సీక్వెన్స్ అనేది ఒకటి జరుగుతుంది, ఆ కోర్ట్ సీక్వెన్స్ అయిన తర్వాత సమంత కంప్లీట్లీ గోస్ మిస్సింగ్. అంతలాగా సమంత క్యారెక్టర్ని ఎందుకు లేపేశారు, అసలు స్టోరీయే తనది కదా అనేది కొన్నిసార్లు ప్రశ్నార్థకంగా మారింది. ఇవన్నీలా పక్కన పెడితే ఇందాక నేను చెప్పినట్టుగా మ్యూజిక్ బై మణిశర్మ, డెఫినెట్లీ మణిశర్మ గారి మ్యూజిక్ అంటే మనము ఇంకా కుర్చీలోంచి నుంచొని లేచి డాన్స్ వేయాల్సిందే అన్న ఒక మూడ్లోకి వెళ్తాం. కానీ వెరీ ఓల్డ్ స్కూల్ మ్యూజిక్, ఆ బీజిఎం కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా ఎక్స్ట్రాడినరీగా లేకుండా వెరీ నార్మల్ సాంగ్స్, ఎప్పుడో పాత జమానాకి మ్యాచ్ అయ్యే పాటల్లాగా మ్యాచ్ చేయడానికి ట్రై చేశారేమో, కానీ ఆడియన్స్లోకి మంచిగా హిట్ అయిపోయే సాంగ్స్ లాగా వినగానే ఎక్కేస్తాయి చూడండి కొన్ని పాటలు, అట్లాంటి మ్యూజిక్ అయితే రాలేదు మణిశర్మ దగ్గర నుంచి అన్నది ఇంకొక ఒపీనియన్ అయితే జనాల దగ్గర నుంచి వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే విజువల్ ఎఫెక్ట్స్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే సినిమా అంత బాగుంటుందేమో అనిపిస్తుంది. అండ్ రాక్షసులు ఏదైతే ఈ సినిమాలో కనిపించడం జరిగిందో, వాళ్ళ పాత్ర, రాక్షసులు అంటేనే క్రూరంగా ఉంటారు, రాక్షసులు అంటేనే కొంచెం రాక్షసంగా ప్రవర్తిస్తారు. సో వాళ్ళ క్యారెక్టర్స్ని కూడా పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సమంత ఏదైతే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్లో ఎక్కువ కనిపించాలో సమంత పాత్రను కూడా తగ్గించడం అనేది, ఇలాంటి మైనస్ పాయింట్స్ ఉన్న అంశాలన్నీ డెఫినెట్లీ ఆడియన్స్కి పెద్దగా రీచ్ అవ్వలేదు. ఎక్సెప్టింగ్ ఫర్ అ థిన్ లవ్ స్టోరీ, అంటే ఒక్క లవ్ స్టోరీ బిట్వీన్ దుష్యంతుడు అండ్ శకుంతల, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న లవ్ స్టోరీని తీసుకొచ్చి సాగదీసి దానికి మళ్ళీ చాలా అంబిషియస్గా గుణశేఖర్ కష్టపడడం, దానికి సమంత 100% ఎఫర్ట్స్ పెట్టడం, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఆడియన్స్కి నేరుగా వెళ్ళలేదు సినిమా అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఈ సినిమా రివ్యూ గురించి నేను కంక్లూడ్ చేసే ముందర 100% చెప్పాల్సిన పాయింట్, 100% మాట్లాడుకోవాల్సిన అంశం వచ్చేసి అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చేసిన పర్ఫార్మెన్స్. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే ఏమాత్రం తడబాటు లేకుండా చార్మింగ్ ప్రెజెన్స్తో ఆడియన్స్ మనసులు దోచుకుందనేది చెప్పచ్చు. గుణశేఖర్కి అల్లు అర్జున్కి ఒక స్పెషల్ బాండ్ ఉంది. రుద్రమాదేవి సినిమాలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి అన్న పాత్ర చేయడం, అయితే అది కొంచెం సేపు ఉన్నప్పటికీ కూడా ఆ పాత్రకి ఎలా అయితే ఇంపాక్ట్ ఉందో, తండ్రికి తగ్గ కూతురులాగా అర్హ కూడా ఈ సినిమాలో ఏదైతే పాత్రలో తను కనపడిందో డెఫినెట్లీ ఆ పాత్రకి పూర్తి న్యాయం చేసింది. అండ్ ఒక విజువల్ ఫీస్ట్ అనమాట అల్లు అర్హాని అలాగ స్క్రీన్ మీద చూడడం. అంతవరకు అల్లు అర్హాకి 100కి 100 మార్క్స్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ వన్ థింగ్ టు బీ నోటెడ్, సమంత కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది ఈ పాయింట్, అల్లు అర్జున్ అండ్ స్నేహారెడ్డి వీళ్ళు డెఫినెట్లీ పాపకి తెలుగులోనే మాట్లాడాలి, తెలుగు నేర్పించాలి, తెలుగు యొక్క ఇంపార్టెన్స్ నేర్పించాలి అని చెప్పి ఇంగ్లీష్ పదాన్ని 1% కూడా వాడకుండా
తెలుగు భాష మీద ఇంపార్టెన్స్, తెలుగు భాష మీద గౌరవంతో తెలుగు భాషనే నేర్పిస్తాము, ఇంగ్లీష్ అసలు నేర్పించకుండా పెంచుతున్నారు పాపని అనడానికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. అండ్ ఆల్ దోస్ ఎఫర్ట్స్ అన్ని ఖచ్చితంగా దే పేడ్ ఆఫ్ ఇన్ ద స్క్రీన్ అని అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి మాట్లాడాల్సి వస్తే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని ఎంచుకున్నప్పుడు దాన్ని ఎండ్ వరకు సస్టైన్ చేయలేకపోయారు. డైలాగ్స్ రాసేటప్పుడు కూడా డైలాగ్ రైటర్కి ఎమోషన్ బాగా ఉన్న సీక్వెన్స్లో హార్ట్ టచింగ్ డైలాగ్స్ పడలేదు అన్నది చెప్తున్నారు. అండ్ ఆల్సో మ్యూజిక్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. అసలు విఎఫ్ఎక్స్ లేకుండా ఉంటే సినిమా ఇంకా బాగుండేదేమో అని అనిపిస్తుంది. ఎక్సెప్ట్ ఫర్ సో మచ్ ఆఫ్ కలెక్టివ్ టీమ్ హార్డ్ వర్క్, ఎక్సెప్ట్ ఆఫ్ మోర్ అండ్ మోర్ అంబిషియస్ ప్రాజెక్ట్ ఆఫ్ గుణశేఖర్, ఎక్సెప్ట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్, ఆ క్యారెక్టర్ని అలా పోర్ట్రే చేయడం సమంత లాంటి హ్యూజ్ ఫ్యాన్ ఇమేజ్ ఉన్న ఒక యాక్ట్రెస్కి ఎంత ఛాలెంజో. ఈ ప్లస్ పాయింట్స్ అన్నీ పక్కన పెడితే ఇంకా బాగుండొచ్చు, ఇంకా ఆడియన్స్కి ఇంత దాకా వెయిట్ చేసి ఏముంటుందో సినిమాలో ఏముంటుందో అన్నదానికి మాత్రం చిన్న డిసప్పాయింట్మెంట్ ఉందనే చెప్పొచ్చు. సో ఈ సినిమా గురించి ఫైనల్గా చెప్పాల్సి వస్తే మన మైథాలజీ తెలుసుకోవాలంటే సినిమాకి వెళ్ళొచ్చు. సో ఈ సినిమా గురించి బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేసేసి ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళకుండా నార్మల్గా ఉంటే డెఫినెట్లీ ఒక ఆడియన్స్కి డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. ఇది శాకుంతలం సినిమాకి సంబంధించిన రివ్యూ. ఇంకొక మూవీ రివ్యూలో మళ్ళీ తప్పకుండా కలుస్తాం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.